హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఇంతకుముందు సెషన్లో మనము మెటలర్జీ పార్ట్ 1 డిస్కస్ చేసాం. ఈ మెటలర్జీ పార్ట్ 1లో అసలు మెటల్ అంటే ఏంటి, మెటల్ అనేది మనము ఎర్త్ నుంచేసి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఓర్ గురించి, మినరల్స్ గురించి వాటన్నిటిని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి ఓర్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మేజర్గా మనం 3 స్టెప్స్ని అడాప్ట్ చేసుకుంటాం. దాంట్లో మొట్టమొదటి స్టెప్ మనము దాన్ని కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో మనము 4 మెథడ్స్ని డిస్కస్ చేసాం. దాంట్లో మొట్టమొదటి మెథడు హ్యాండ్ పికింగ్, అండ్ నెక్స్ట్ వన్ ఏమో వాషింగ్, థర్డ్ వన్ ఫ్లోటేషన్, ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ యొక్క డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి మనం వాటిని జస్ట్ ఎన్రిచ్మెంట్ చేసాం. అంటే మనము కొంతవరకు కూడా ఒక 10% వరకు ఇంప్యూరిటీస్ని వాటిని మనము గ్యాంగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంప్యూరిటీస్ ప్రెజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ అ గ్యాంగ్. ఆ గ్యాంగ్ని మనము ఎలా సెపరేట్ చేయాలి అన్న దాని గురించి మనము ఇంతకుముందు సెషన్లో చూసాం. ఈరోజు సెషన్లో మనము ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది ఓర్. మనకి ఎర్త్ క్రస్ట్లో ఉన్నటువంటి ఓర్లో ఉన్నటువంటి ఫిజికల్ ఇంప్యూరిటీస్ని ఫస్ట్ స్టెప్లో మనము రెక్టిఫై చేసాం. వాటి డస్ట్ కానీ ఇంకేదన్నా సరే ఇంప్యూరిటీస్ ఉంటే వాటన్నిటి ఫిజికల్ ఇంప్యూరిటీస్, వాటన్నిటిని మనము ఫస్ట్ స్టెప్లో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, దట్ ఈజ్ హ్యాండ్ పికింగ్ అని డిఫరెంట్ ప్రాపర్టీస్ చూసాం. దాన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని చెప్పేసి అనుకున్నాం. దాంట్లో మనము రెక్టిఫై చేసాం. ఈరోజు సెషన్లో ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ ఇంప్యూరిటీస్ కెమికల్ ప్రాపర్టీస్, వాటిలో ఉన్నటువంటి కెమికల్గా ఓర్తో మెటల్తో కంబైన్ అయినటువంటి ఈ ఓర్స్ని చేసి మనం ఏం చేస్తామంటే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ముందు మనం ఏం చేయాలంటే అసలు ఈ మెటల్స్ ఇంతకుముందు మనం ఎటువంటి ఇంప్యూరిటీస్తో అవి కంబైండ్ అవుతాయి అన్న దాని గురించి కూడా మనం ఇంతకుముందు చూసాం. జనరల్గా డిఫరెంట్ వర్డ్స్ డిఫరెంట్ మెథడ్స్లో మనకి అడాప్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఇట్లా ఇంప్యూరిటీస్ ఏమేమి ఉంటాయి అంటే కనుక జనరల్గా ఆక్సిజన్, ఆ తర్వాత మనకి హ్యాలైడ్స్, ఆ తర్వాత మనకి కార్బోనేట్స్, సల్ఫైడ్స్, ఇవన్నీ కూడా ఇంప్యూరిటీస్గా ఉంటాయి. ఒక్కొక్క ఇంప్యూరిటీ ఒక్కొక్క మెటల్ లాగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ మెటల్స్ని మనము ఒక యాక్టివిటీ సిరీస్ అనేటువంటి ఒక న్యూ వర్డ్ని మనం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. యాక్టివిటీ సిరీస్ అంటే యాక్టివిటీ సిరీస్ ఆఫ్ ద మెటల్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెంట్ బై యాక్టివిటీ సిరీస్ ఆఫ్ ద మెటల్. ఇప్పుడు మెటల్స్ వాటి యొక్క ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకుని మనము ఈ మెటల్స్ని 3 యాక్టివిటీ సిరీస్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే హై యాక్టివిటీ సిరీస్ మెటల్, హై యాక్టివిటీ సిరీస్ అండ్ మిడిల్ యాక్టివిటీ సిరీస్ ఆర్ మోడరేట్ యాక్టివిటీ సిరీస్ అండ్ లో యాక్టివిటీ సిరీస్. 3 యాక్టివిటీ సిరీస్ ఉంటాయి. ఈ 3 యాక్టివిటీ సిరీస్ని ఒకసారి చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది వచ్చేటప్పటికల్లా హై యాక్టివిటీ సిరీస్. ఈ యాక్టివిటీ సిరీస్ గురించి మనము డిస్కస్ చేద్దాం. యాక్టివిటీ సిరీస్, ఈ యాక్టివిటీ సిరీస్ అంటే ఏంటి అంటే కనుక మొట్టమొదట మెటల్స్ తీసుకుంటాం. మెటల్స్ తీసుకుని ఆ మెటల్స్ మనము ఏం చేస్తామంటే డిఫరెంట్ సబ్స్టాన్సెస్తో రియాక్ట్ ఎలా అవుతున్నాయి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి తీసుకుంటాం, మనం ఏదైనా సరే ఒక మెటల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెటల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్ వాటర్తో టెస్ట్ చేస్తాం, ఆ తర్వాత స్టీమ్తో టెస్ట్ చేస్తాం, ఆ తర్వాత హ్యాలైడ్స్తో, క్లోరైడ్స్తో, ఆ తర్వాత స్ట్రాంగ్ ఎసిటిక్ యాసిడ్, వీటన్నిటితో కూడా మనం టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ చేసినప్పుడు ఈ మెటల్స్ వాటితో ఎలా రియాక్ట్ అవుతున్నాయి, విగరస్గా రియాక్ట్ అవుతున్నాయా, మోడరేట్గా రియాక్ట్ అవుతున్నాయా, అసలు రియాక్ట్ అవ్వట్లేదా అన్న దాన్ని బేస్ చేసుకుని మనం యాక్టివిటీ సిరీస్ని డిఫైన్ చేస్తాం. ఈ యాక్టివిటీ సిరీస్ డెఫినేషన్ ఏమొస్తుంది, జస్ట్ అరేంజింగ్ ద మెటల్స్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ యాక్టివిటీ, లేకపోతే కనుక రియాక్టివిటీ. అంటే ఈ మెటల్స్ మిగిలినటువంటి ఇంప్యూరిటీస్తో ఎలా రియాక్ట్ అవుతాయి అన్న దాన్ని బేస్ చేసుకుని వాటిని డిసెండింగ్ ఆర్డర్లో మనము అరేంజ్ చేస్తాం. సో మొట్టమొదట ఫర్ ఎగ్జాంపుల్ వీటిని 3 రకాలు తీసుకుంటాం. యాక్టివిటీ సిరీస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, మొత్తము 3 టైప్స్లో ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటి, హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్. ఈ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ అంటే ఏంటి, ఇవి జనరల్గా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి.
ఇంప్యూరిటీస్తో చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ హై యాక్టివిటీ సిరీస్ అన్నీ కూడా ఒక ఆక్సిజన్ కానీ లేకపోతే కనుక ఆక్సైడు లేకపోతే కనుక హ్యాలైడ్, ఆక్సైడు ఆ తర్వాత హ్యాలైడ్, హ్యాలైడ్తో రియాక్ట్ అవుతాయి. మళ్ళీ హ్యాలైడ్ అంటే ఏంటి? హాలోజన్స్తో ఏర్పడే వాటిని హ్యాలైడ్స్ అని చెప్పేసి అంటారు. హాలోజన్స్ అంటే ఏంటి? హాలోస్ అంటే సీ అండ్ జెనస్ అంటే సాల్ట్స్, సీ సాల్ట్స్. సముద్రంలో ఉన్నటువంటి ఈ సాల్ట్స్తో ఫామ్ అయ్యే వాటిని హాలోజన్స్ అంటారు. ఈ హాలోజన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను, యాసిటిన్, వీటన్నిటిని హాలోజన్స్ అంటారు. ఈ హై యాక్టివిటీ సిరీస్ అన్నీ కూడా ఆక్సైడ్తో కానీ హ్యాలైడ్తో కానీ రియాక్ట్ అయ్యి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్. దెన్ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ మనం ఏమేమి తీసుకుంటాం ఎగ్జాంపుల్స్ అంటే కనుక ఇవి చాలా ఇంపార్టెంట్. సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం, వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే కనుక ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్ అంటే MgO ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాలైడ్ అంటే NaCl. MgO అంటే కనుక మెగ్నీషియం ఆక్సైడ్, అదేమవుతుంది మెటల్ ఆక్సైడ్, ఆక్సిజన్ అనేది అక్కడ ఇంప్యూరిటీ అవుతుంది. ఆ తర్వాత సోడియం క్లోరైడ్, ఇక్కడ క్లోరిన్ అనేది ఇంప్యూరిటీ అవుతుంది, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో హై యాక్టివిటీ సిరీస్. ఆ తర్వాత రెండోదేమో మోడరేట్ యాక్టివిటీ సిరీస్, మోడరేట్ ఆర్ మిడిల్ యాక్టివిటీ సిరీస్, రెండు వర్డ్స్ ఏదైనా వాడుకోవచ్చు. యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి యాక్టివిటీ సిరీస్. సో ఈ మోడరేట్ యాక్టివిటీ సిరీస్ అంటే కనుక మనకి జనరల్గా ఏమవుతాయి, ఇవన్నీ కూడా జనరల్గా ఇవి దేనికి ఉంటాయి అంటే కనుక సల్ఫైడ్ లేకపోతే కనుక మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆక్సైడ్స్ ఫామ్లో కూడా ఉంటాయి. అంటే ఇవి దీంతో కన్నా కూడా హై యాక్టివిటీ సిరీస్ కన్నా కూడా ఇవి కూడా దీంతో పాటు మోడరేట్ యాక్టివిటీ సిరీస్లో కూడా ఈ సల్ఫైడ్స్ ఆక్సైడ్స్ ఉంటాయి. ఓకే, మరి వీటికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటాం అంటే కనుక వీటిని మిడిల్ యాక్టివిటీ సిరీస్లో ఐరన్, ఆ తర్వాత ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం, వీటిని మనము మోడరేట్ యాక్టివిటీ సిరీస్ లేకపోతే కనుక మిడిల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ తర్వాత మిడిల్ యాక్టివిటీ సిరీస్లో మనకి ఇవన్నీ కూడా ఇంప్యూరిటీస్ దేంతో ఉంటాయి, సల్ఫైడ్స్తో కానీ లేకపోతే కనుక ఆక్సైడ్స్తో కానీ ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్లో దీన్ని మిడిల్ యాక్టివిటీ సిరీస్, ఆ తర్వాత లోవర్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. లోవర్ యాక్టివిటీ సిరీస్ ఆర్ బాటమ్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బాటమ్ యాక్టివిటీ సిరీస్. ఈ లోవర్ యాక్టివిటీ సిరీస్లో లేకపోతే కనుక ఈ బాటమ్ యాక్టివిటీ సిరీస్లో ఏమవుతుంది, 98% ఆఫ్ ద కేసెస్ ఇవన్నీ కూడా వాటి యొక్క నేటివ్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి, అంటే ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి. అవి జనరల్గా 98%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకుందాం. గోల్డ్ మనకి నేటివ్ ఫామ్లో దొరుకుతుంది, ప్యూర్ ఫామ్లో దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇఫ్ అండ్ ఇఫ్ ఉంటే కనుక అవి మళ్ళీ సల్ఫైడ్లో కానీ లేకపోతే కనుక ఆక్సైడ్ కానీ వాటికి ఇంప్యూరిటీస్గా ఉంటే అది కూడా ట్రేసెస్ చాలా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం ఇట్ విల్ బి ఆసిలేట్ ఇన్ బిట్వీన్ 5 to 10%, 5 to 10% లోపే అవి ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో వీటికి మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక గోల్డ్ అంటే AU, ఆ తర్వాత సిల్వర్, ఆ తర్వాత AG, ఆ తర్వాత మెర్క్యూరీ అంటే HG. సో వీటన్నిటిని మనము హై బాటమ్ యాక్టివిటీ సిరీస్ లేకపోతే కనుక లోవర్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా యాక్టివిటీ సిరీస్. మనం ఈరోజు టాపిక్లో ఇటువంటి యాక్టివిటీ సిరీస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నదాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఆ యాక్టివిటీ సిరీస్ని డిపెండ్ అయ్యి మనం అప్లై చేసేటువంటి మెథడ్ ఉంటుంది. అన్నిటికీ ఒకే యాక్టివిటీ సిరీస్ని అన్నిటికీ ఒకే మెథడ్ని మనం అడాప్ట్ చేయం. డిఫరెంట్ యాక్టివిటీ సిరీస్కి డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేస్తాం. దీనికన్నా ముందు మనం బేసిక్గా కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం. ఈ టాపిక్ నేర్చుకుపోయే ముందు కొన్ని టర్మ్స్. దాంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు మెటల్ ఉంది. మెటల్ కనుక బాగా హీట్ చేస్తే దాన్ని ఏమంటాం, ఫ్యూజ్డ్ అని చెప్పేసి అనుకుంటాం. ఫ్యూజ్డ్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్ ఆఫ్ ద మెటల్ని మనము బాగా హై టెంపరేచర్ సప్లై చేసినప్పుడు మెటల్కి ఆ మెటల్ ఏమవుతుంది, లిక్విడ్గా మారుతుంది. లిక్విడ్ మెటల్ని ఫ్యూజ్డ్ స్టేట్ అని చెప్పేసి అంటారు. లేకపోతే కనుక ఇంకా మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి కూడా అనుకుంటారు. ఓకే, మోల్టెన్ స్టేట్, ఈ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం, మోల్టెన్ స్టేట్.
ఆ తర్వాత మనకి ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రాలిసిస్ అంటే కనుక మనకి ఏదైనా ఒక కాంపౌండ్ని స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఇంటూ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆర్ అయాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకుందాం. సోడియం క్లోరైడ్ గుండా మనం ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు అది సోడియం గాను క్లోరిన్ గాను స్ప్లిట్ అవుతుంది. ఆ ప్రాసెస్నే మనము ఎలక్ట్రాలిసిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మనం ఒక కాంపౌండ్ని అయాన్స్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం కాబట్టి దీన్ని ఎలక్ట్రాలిసిస్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రాలిసిస్? ఇది మనం వాడతాం. ఎలక్ట్రాలిసిస్ అంటే ద స్ప్లిట్టింగ్ ఆర్ సెపరేషన్ ఆఫ్ అయాన్స్ ఇంటూ ఫ్రమ్ ద కాంపౌండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఎలక్ట్రాలిసిస్. ఈ ఎలక్ట్రాలిసిస్లో వాడేటువంటి సొల్యూషన్ని లేకపోతే మోల్టెన్ స్టేట్లో ఉన్న దాన్ని మనము ఎలక్ట్రోలైట్ అని చెప్పేసి అనుకుంటాం. ఎలక్ట్రోలైట్ ఈజ్ ద సబ్స్టాన్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ఎలక్ట్రాలిసిస్ పర్పస్. ఆ తర్వాత ఈ ఎలక్ట్రాలిసిస్ కోసం వాడేటువంటి డివైస్కి ఒక పేరు ఉంది. దాన్నే వోల్ట్ మీటర్ అని చెప్పేసి అనుకుంటారు. ఇవన్నీ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. సో వాట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ వోల్ట్ మీటర్. ఇక్కడ మీరు దీంట్లో కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ వోల్ట్ మీటర్ బదులుగా ఇక్కడ మీరు ఒక ఏ రాశారనుకోండి, అప్పుడు వోల్టామీటర్ అవుతుంది. వోల్టామీటర్ దేనికి? అది పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవడం కోసం మనం వాడేటువంటి డివైస్ వోల్టామీటర్ అంటే కనుక ఎలక్ట్రాలిసిస్ కోసం వాడేటువంటి డివైస్. సో మీరు ఇక్కడ ఏ రాయొద్దు, చాలా జాగ్రత్త రాయలేదు. వోల్ట్మీటర్ని మనము వాడుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మనము ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఇట్లా మనకి ఈ టర్మ్స్ ఉంటాయి. ఎలక్ట్రాలిసిస్, ఆ తర్వాత మనకి వోల్టామీటర్, ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ వోల్టామీటర్ అంటే మనము ఈ ఎలక్ట్రాలిసిస్ ఎక్కడైతే చేసుకుంటామో దాన్ని మనము వోల్టామీటర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఆక్సిడేషన్ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. మనం ఏదైనా ఒక సబ్స్టాన్స్ తీసుకొని ఆ సబ్స్టాన్స్ని ఎయిర్ ప్రెజెన్స్లో మనం కనుక హీట్ చేసామనుకోండి, దాన్ని మనము ఆక్సిడేషన్ అని చెప్పేసి అనుకుంటాం. వాట్ ఈజ్ మెంట్ బై ఆక్సిడేషన్. ఆ తర్వాత ఆక్సిడేషన్ అంటే కనుక ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. అంటే మనం ఏమి యాడ్ చేస్తాం? ఆక్సిజన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎయిర్ ప్రెజెన్స్లో మనం ఏదైనా ఒక సబ్స్టాన్స్ని మండించామనుకోండి, మెటల్కి కనుక మనము ఎక్కువ ఫైర్ని ఇంట్రడ్యూస్ చేసాం. దేని ప్రెజెన్స్లో? ఆక్సిజన్ ప్రెజెన్స్లో. అప్పుడు ఎయిర్ ప్రెజెన్స్లో దాన్ని మనం అనుకుంటాం ఆక్సిడేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత ఏదైనా సరే ఒక కాంపౌండ్ నుంచేసి మనం ఆక్సిజన్ని తీసివేస్తే దాన్ని రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ వర్డ్ కూడా మీకు తెలిసి ఉండాలి. వాట్ డు వి కాల్ దట్ ఈస్ అ రిడక్షన్. సో రిడక్షన్ అంటే ఏంటి? రిడక్షన్కి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఆ తర్వాత ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఈ రెండింటిని కూడా రిడక్షన్ అనుకుంటాం. అయితే మనము ఈ సిట్యుయేషన్ని మనకి టాపిక్లో ఈ టాపిక్ని వాడుకుంటాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటారు. ఇట్లా బర్నింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఒక న్యూ వర్డ్ అనమాట. రోస్టింగ్ అని చెప్పేసి అంటారు. రోస్టింగ్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు అది. దాన్ని ఏమంటాం మనం? రోస్టింగ్ అంటే ఏంటి? బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ రోస్టింగ్. ఆ తర్వాత రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిడక్షన్ని మనము జనరల్గా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ అంటాం, లేకపోతే కనుక కోక్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ని వాడినప్పుడల్లా మనం ఆక్సిజన్ రిమూవ్ చేయొచ్చు. దాంతోపాటుగా కార్బన్ మోనాక్సైడ్ వాడినా కూడా మనము ఆక్సిజన్ని రిమూవ్ చేయొచ్చు ఒక కాంపౌండ్ నుంచి. సో ఒక కాంపౌండ్ నుంచేసి ఆక్సిజన్ రిమూవ్ చేయాలంటే మనకి 2 సబ్స్టాన్స్ ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటి? కార్బన్ లేకపోతే కోక్. ఇంకోటి ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. ఈ రెండింటిలో మనం ఏది వాడినా సరే మనము అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ని రిమూవ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇంకొక చిన్న టాపిక్ కూడా మనం నేర్చుకోవాలి. దాంట్లో ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఈ మొత్తం కలిసి ఒక గ్రీక్ పదం. ఎక్సో అంటే కనుక అవుట్ సైడ్, ధర్మో అంటే కనుక హీట్. ఎక్సోథర్మిక్ అంటే హీట్ అవుట్ సైడ్. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో హీట్ రిలీజ్ అయితే దాన్నే మనము ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్ టర్మ్స్. ఇప్పుడు మనము ఈ యాక్టివిటీ సిరీస్లో హై యాక్టివిటీ సిరీస్ని లేకపోతే కానీ మిగిలిన 3 యాక్టివిటీ సిరీస్లో వచ్చేసి మెటల్ని మనము ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం.
సో మొట్టమొదట మనం ఏం చేద్దామంటే హై యాక్టివిటీ సిరీస్ని తీసుకుందాం. సో ఇక్కడ హై యాక్టివిటీ సిరీస్కి వచ్చేటప్పటికల్లా మనకి ఏంటంటే సో మనము ఇప్పుడు హై యాక్టివిటీ సిరీస్, ఈ హై యాక్టివిటీ సిరీస్లో ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ మొట్టమొదట మనం ఇవి ఇంత ఉంచండి, మీకు ఫెమిలియర్గా ఉంటాయి అవి ఎగ్జాంపుల్స్ చూస్తుంటే. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. హై యాక్టివిటీ సిరీస్, హై యాక్టివిటీ సిరీస్. సో మీకు ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద మెథడ్ విల్ యూ అడాప్ట్ టు రిమూవ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ద హై యాక్టివిటీ సిరీస్? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి లేకపోతే కనుక 2 మార్క్స్కి ఒక 1 మార్క్ అయినా సరే ఖచ్చితంగా ఈ యాక్టివిటీ సిరీస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది ఓర్స్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో మొట్టమొదటి ఏంటంటే మనం హై యాక్టివిటీ సిరీస్లో ఉన్నటువంటి మెటల్స్లో ఉన్న ఇంప్యూరిటీస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం. దీనికోసం మొట్టమొదట హై యాక్టివిటీ సిరీస్కి ఏమేమి ఇంప్యూరిటీస్ ఉంటాయి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాటిలో ఆక్సిజన్ కానీ లేకపోతే కనుక సల్ఫైడ్ కానీ వాటి యొక్క ఇంప్యూరిటీస్ కింద ఉంటాయి. ఆక్సిజన్ కానీ ఆక్సైడ్ కానీ హ్యాలైడ్ కానీ ఇంప్యూరిటీస్గా ఉంటాయి. ఈ ఆక్సైడ్ కానీ హ్యాలైడ్ కానీ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు మనం ఏ మెథడ్ని అడాప్ట్ చేస్తాం అంటే కనుక జనరల్గా ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ఓర్ని బాగా హీట్ చేస్తాం. ఇది ఒక మెథడ్, బాగా హీట్ చేయటం, హీటింగ్ అనమాట. సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ వి అడాప్ట్? హీటింగ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఓర్ని మనము హీట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆక్సైడ్ కానీ హ్యాలైడ్ కానీ తీసివేయాలంటే కనుక ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ హీట్ అవసరం అవుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్, అంటే చాలా ఖర్చుతో కూడుకుందనమాట. అందువల్ల హీటింగ్ అనే దాన్ని ఒక మెథడు, బట్ దీన్ని అడాప్ట్ చేయం. ఎందుకని? మనకి ఎక్స్పెన్సివ్ అని, బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అసలు మెటలర్జీ డెఫినేషన్ ఏంటి? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్ ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ది ఓర్ ఇన్ ఏ ప్రాఫిటబుల్ వే, అంటే తక్కువ ఖర్చుతో మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం దాన్ని తీసుకోం. మరి ఇంకొక మెథడ్ ఏమి అడాప్ట్ చేస్తాం అంటే కనుక ఎలక్ట్రాలసిస్ మెథడ్ని అడాప్ట్ చేస్తాం. సో ఎలక్ట్రాలసిస్ అంటే మనం ఏం చేస్తాం? ఎలక్ట్రిసిటీని మనము దాంట్లో సప్లై చేస్తాం. ఎట్లా సప్లై చేస్తాం అంటే కనుక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం? హై యాక్టివిటీ సిరీస్లో హ్యాలైడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మనము సోడియం క్లోరైడ్ని తీసుకుందాం. సోడియం క్లోరైడ్ అంటే మనందరూ తెలిసినటువంటి కామన్ సాల్ట్. ఇది ఒక హ్యాలైడ్ ఇంప్యూరిటీ. ఓకేనా? ఇది క్లోరిన్ అనేది హ్యాలోజన్ కదా, హ్యాలోజన్. ఎందుకంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాసిటిన్ అవన్నీ కూడా హ్యాలోజన్స్ కాబట్టి ఇక్కడ ఈ క్లోరిన్ అనేటువంటి హ్యాలైడ్ని మనం తీసేయాలి. దీనికోసం మనం ఏం చేస్తాం అంటే కనుక ఈ సోడియం క్లోరైడ్ని మనం సొల్యూషన్ రూపంలో మార్చేసి దానికి ఉండే ఎలక్ట్రిసిటీ పంపిస్తే అది అంత ప్రాఫిటబుల్గా ఉండదు. ఎందుకంటే క్యాథోడ్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం స్టోర్ అవుతూ ఉంటుంది. అందువల్ల అక్వైస్ ఫామ్లో తీసుకోం. మరి ఎలా తీసుకుంటాం అంటే కనుక దీన్ని మోల్టెన్ స్టేట్లో తీసుకుంటాం. మోల్టెన్ స్టేట్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మనము ఈ లిక్విడ్ని ఒక హై టెంపరేచర్ దగ్గర ఈ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఓర్ని తీసుకొని మనం ఎప్పుడైతే హై క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పంపిస్తామో అప్పుడు ఇదేమవుతుంది? లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. ఇది ఎలా మారుతుందో చూద్దాం. దీనికోసం మొట్టమొదట మనము ఇప్పుడు మన ఎలక్ట్రాలసిస్ మెథడ్ని అడాప్ట్ చేయబోతున్నాం. దానికోసం మొట్టమొదట ఏం చేద్దామంటే ఒక బీకర్ని తీసుకుందాం. ఈ బీకర్ని తీసుకుంటే ఈ బీకర్ని మనము ఎలక్ట్రాలసిస్ కోసం మనం ఉపయోగిస్తున్నాం. అందువల్ల దీన్ని ఏమనుకుంటాం? వోల్టామీటర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో ఈ వోల్టామీటర్లో బేసికల్గా ఇది ఏంటిది? ఇది ఒక బీకర్, దీని పేరు వోల్టామీటర్. సో వోల్టామీటర్ని తీసుకుందాం. ఆ తర్వాత దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈ మోల్టెన్ స్టేట్లో, ఏ స్టేట్ అది? మోల్టెన్ స్టేట్ అంటే లిక్విడ్, మెటల్, లిక్విడ్. ఓకేనా? మోల్టెన్ స్టేట్లో ఉన్నటువంటి మోల్టెన్ స్టేట్లో ఉన్న సోడియం క్లోరైడ్ని తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే దీంట్లో ఇదేమో ఒక స్టీల్ రాడ్. దీన్ని పాజిటివ్ టెర్మినల్ అనుకుంటాం, దీన్ని క్యాథోడ్ అని చెప్పేసి అనుకుంటాం. దీనికి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే కనుక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక రాడ్ తీసుకుంటాం. ఇదేంటి? గ్రాఫైట్ రాడ్. ఏంటిది? గ్రాఫైట్ రాడ్. దీనికి ఏ ఛార్జ్ ఉంటుంది? గ్రాఫైట్ రాడ్ అంటే ఆటోమేటిక్గా మనం చెప్పొచ్చు కదా, ఇది పాజిటివ్ అయితే కనుక ఇది నెగిటివ్ అవుతుంది. దీన్ని ఏమనుకుంటాం మనం? యానోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రెండింటిని కూడా మనము ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. సో ఇట్లా బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ స్ప్లిట్ అవుతుంది. సోడియం క్లోరైడ్ స్ప్లిట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఇది క్యాథోడ్ దగ్గర ఏమో సోడియం డిపాజిట్ అవుతుంది.
యానోడ్ దగ్గర ఏమో క్లోరిన్ డిపాజిట్ అవుతుంది. సో ఈ విధంగా మనం క్యాథోడ్ని తీసుకుంటే అప్పుడు మనకు కావాల్సిన మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఈ క్యాథోడ్ దగ్గర మొట్టమొదట ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి సోడియం అక్కడ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది Na ప్లస్ 2E మైనస్. సో 2Na అని చెప్పేసి అనుకోవచ్చు, 2Na+. దీన్ని మనం ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ సోడియం ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ రాడ్ దగ్గర, ఇక్కడ క్యాథోడ్ రాడ్ దగ్గర సోడియం వచ్చేసి డిపాజిట్ అవుతుంది. ఇది క్యాథోడ్ దగ్గర జరిగేటువంటి రియాక్షన్. ఆ తర్వాత ఒకవేళ మనకి క్లోరిన్ దగ్గర, యానోడ్ దగ్గర. సో అర్థమైంది కదా, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, సోడియము ఎలక్ట్రాన్ని లూజ్ చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే దానికి ఒక ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళిపోతే దాన్ని సెపరేట్ చేస్తున్నాం. ఇక్కడ 2 సోడియమ్స్, ఇక్కడ 2 సోడియం ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మరి యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే కనుక యానోడ్ దగ్గర ఏ ఛార్జ్ ఉంది, అది నెగిటివ్ ఛార్జ్ యానోడ్. అందువల్ల ఇక్కడ యానోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ క్లోరిన్ ఏం చేస్తుంది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని రెండు ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకోవటం వల్ల అది ఎలా అవుతుంది, Cl2గా మారుతుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే 2Cl అని చెప్పేసి అనుకుంటాం. ఇట్లా మనకి యానోడ్ దగ్గర ఈ ఈక్వేషన్స్ని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. 2Na + 2E- గివ్స్ 2Na అని రాసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని Cl2 గివ్స్ 2Cl- 2E2- అని చెప్పేసి 2E- అని కూడా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ యానోడ్ దగ్గర ఇది మనకి క్లోరిన్ గ్యాస్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలాసార్లు అడిగారు. ఏంటంటే అది ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో క్యాథోడ్ దగ్గర ఏమి అవైలబుల్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర సోడియం అవైలబుల్ అవుతుంది, యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అవైలబుల్ అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని అడాప్ట్ చేయొచ్చు. బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ హై యాక్టివిటీ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. హై యాక్టివిటీ సిరీస్ అంటే కనుక ఏవైతే మెటల్స్ మిగిలిన ఎలిమెంట్స్తో ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయో వాటిని హై యాక్టివిటీ సిరీస్ మెటల్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ హై యాక్టివిటీ సిరీస్ మెటల్లో మనం ఏం తీసుకుంటాం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, వీటి కాల్షియం, వీటన్నిటిని తీసుకుంటాం. వీటిలో జనరల్గా ఏ ఇంప్యూరిటీస్ ఉంటాయి అంటే కనుక 2 ఇంప్యూరిటీస్. నెంబర్ 1 ఆక్సైడ్స్, నెంబర్ 2 ఏమో హ్యాలైడ్స్. సో వీటిలో నుంచి ఆక్సైడ్స్ని, హ్యాలైడ్స్ని మనం ఎలా తీసివేయచ్చు అంటే కనుక మనకున్నటువంటి 2 మెథడ్స్ ఏంటంటే నెంబర్ 1 హీటింగ్. అయితే హీటింగ్ చేయటం వల్ల మనకి ఎక్స్పెన్సివ్ అనమాట. అందువల్ల ఏంటంటే మనం హీటింగ్ని తీసుకోం. మరి దేన్ని తీసుకుంటాం అంటే కనుక ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తాం. ఈ ఎలక్ట్రిసిటీని కూడా మనం ఏం చేస్తాం, అది అక్వైస్ స్టేట్లో తీసుకోం. మరి ఏ స్టేట్లో తీసుకోవాలి అంటే కనుక మోల్టెన్ స్టేట్లో తీసుకోవాలి. మోల్టెన్ స్టేట్ అంటే ఏంటి, లిక్విడ్ మెటల్ని ఎప్పుడైతే కనుక లిక్విడ్ స్టేట్లో తీసుకుంటామో దాన్ని మోల్టెన్ స్టేట్ అని చెప్పేసి అనుకుంటాం, లిక్విడ్ మెటల్. అప్పుడు మనము మెటల్ తీసుకుని లిక్విడ్ స్టేట్లో తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం, మోల్టెన్ స్టేట్లో తీసుకున్నప్పుడు దాని గుండా ఎలక్ట్రిసిటీ పంపిస్తే కనుక అదేమవుతుంది, పాజిటివ్ ఛార్జెస్గా, నెగిటివ్ ఛార్జెస్గా క్యాథోడ్ దగ్గర, యానోడ్ దగ్గర విడిపోతుంది. అట్లా విడిపోయినప్పుడు మనకు కావాల్సిన మెటల్ని మనము క్యాథోడ్ దగ్గర క్యాల్కులేట్ చేయొచ్చు, గ్యాదర్ చేయొచ్చు, కలెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో మనం ఈ విధంగా హై యాక్టివిటీ సిరీస్ మెటల్ని రాసుకుందాం. ఓకే, రైట్. సో అండర్స్టూడ్ నో. సో నేను లెట్స్ గో ఫర్ మోడరేట్ యాక్టివిటీ సిరీస్. హై యాక్టివిటీ సిరీస్ అయిపోయింది. మోడరేట్ యాక్టివిటీ సిరీస్ లేకపోతే కనుక దీన్ని ఏమనుకుంటాం, ఇంకా మనం మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. సో ఇక్కడ ఈ మిడిల్ యాక్టివిటీ సిరీస్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇదేంటి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మిడిల్ యాక్టివిటీ సిరీస్ లేకపోతే కనుక మోడరేట్ యాక్టివిటీ సిరీస్ ఏదైనా రాయొచ్చు. మోడరేట్ యాక్టివిటీ సిరీస్ అని రాసుకుందాం. ఈ మోడరేట్ యాక్టివిటీ సిరీస్లో మోడరేట్ యాక్టివిటీ సిరీస్లో మనకి ఏమేమి మెటల్స్, ఏమేమి ఇంప్యూరిటీస్ ఉంటాయి అంటే కనుక జనరల్గా వీటికున్నటువంటి ఇంప్యూరిటీస్ సల్ఫైడ్స్ కానీ ఆక్సైడ్స్ కానీ ఉంటాయి. సో వీటిని మనము ఎలా అవాయిడ్ చేస్తాం, ఎలా ఎలిమెంట్స్ని మనం ఎలా ఎలిమినేట్ చేస్తామో చూద్దాం. దీనికోసం మొట్టమొదటి ఏం చేస్తామంటే మనము రకరకాల మెథడ్స్ని అడాప్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ యాక్టివిటీ సిరీస్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని మనము 2 పద్ధతుల్లో మనము ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అనేది చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ మెథడ్లో మనము ఆక్సిడేషన్ తీసుకుందాం. ఈ ఆక్సిడేషన్ని మనం తీసుకోవాలంటే కనుక మొట్టమొదటి ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గెలీనా తీసుకుందాం. వాట్ ఈస్ దట్, గెలీనా ఫార్ములా లెడ్ సల్ఫైడ్ గెలీనా PbS. ఓకేనా, లెడ్ సల్ఫైడ్. ఈ లెడ్ సల్ఫైడ్ తీసుకుని దీంట్లో నుంచేసి మనము లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
సో ఈ లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కనుక మొట్టమొదట మనం ఏం చేస్తాం అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి పీబీఎస్లో ఇక్కడ మనము పీబీఎస్ కూడా తీసుకుందాం, లెడ్ ఆక్సైడ్ వస్తుంది, ఇక్కడ మనకి పీబీ. ఇక్కడ పీబీఎస్లో మొట్టమొదటి ఏం చేద్దాం, దీన్ని కనుక పీబీఎస్లో ఆక్సిడేషన్, పీబీఎస్ నుంచి మనం డైరెక్ట్గా లెడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేం. దానికోసం ఏం చేయాలి, మొట్టమొదట దీన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేయాలి. సో పీబీఎస్ని ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తామో దీన్ని ఆక్సిడేషన్ అంటారు. దీన్నే మనము రోస్టింగ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ప్రజెన్స్లో మనం ఎప్పుడైతే ఓర్ని బర్న్ చేస్తామో దాన్ని మనం అనుకుంటామంటే రోస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మైండ్ బై రోస్టింగ్? బర్నింగ్ ఆఫ్ ఎ ఓర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ రోస్టింగ్. సో ఇక్కడ రోస్టింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పీబీఎస్ పీబీఓ గాను ఆ తర్వాత ప్లస్ SO2 గాను మారుతుంది. సో మనం దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. 2 PBO 2 PBS. సో ఎస్ ఆ తర్వాత 2 ఆక్సిజన్స్ వస్తాయి. సో 2 PB 2 PB 2S, ఇక్కడ S ఉంది, ఒకటి S ఉంది. సో 2S, సో ఇక్కడ ఒక S తీసుకుంటే అప్పుడు 2 4s 2 2 2 4. సో నౌ లెట్స్ టేక్ వన్ మూమెంట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ PBS ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి PB, సో PBO ఒక PB ఒక PB ఒక S ఒక S, 2 ఆక్సిజన్స్ PBS ప్లస్ O2, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఆక్సిజన్ ఉంది. సో 2 ఆక్సిజన్స్ సల్ఫర్ PBS ప్లస్ O2, PB PB S S O2, బట్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. సో నౌ లెట్స్ ప్లేస్, ఇఫ్ యూ ప్లేస్ 2 హియర్ అండ్ లెట్స్ ప్లేస్ 2 హియర్, మళ్ళీ అప్పుడు ఏమవుతుంది 2 PB 2 PBO. సో 2 PB 2 PB 2 2s 4 4s, సో 3 to 6 ఆక్సిజన్స్. ఎస్ ఇక్కడ చూడండి సరిపోయింది కదా, 2 ఆక్సిజన్స్ 4 + 2 6 ఆక్సిజన్స్. ఎస్. అండ్ ఇక్కడ మనకి ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో మనం ఏం చేసాం, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పీబీఎస్ని మనము హీట్ చేసాం. పీబీఎస్ని ఎప్పుడైతే హీట్ చేస్తామో ఇక్కడ ఏమొచ్చింది, మనకి పీబీఓ వచ్చింది. మనకు కావాల్సింది లెడ్ ఆక్సైడ్ కాదు, లెడ్ కావాలి. దానికోసం ఏం చేస్తాం అంటే కనుక మొట్టమొదట దీన్ని మళ్ళీ కోక్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కోక్ మళ్ళీ హీట్ చేస్తాం. దీన్ని ఏమంటాం మనం, రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో వాట్ విల్ డూ దట్, రిడక్షన్ కూడా అప్లై చేస్తాం. రిడక్షన్ అంటే ఏం చేయాలి, అప్పుడు మనం దేన్ని అప్లై చేయాలి, ఎడిషన్ ఆఫ్ కోక్ని యాడ్ చేద్దాం. ఎడిషన్ ఆఫ్ కోక్. సో ఇక్కడ మనం కోక్ అంటే కార్బన్ యాడ్ చేస్తే ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేది అక్కడ ఉన్నటువంటి ఆ ఫర్నేస్లో నుంచేసి ఎస్కేప్ అవుతుంది. ఎందుకని, సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ కాబట్టి. సో మనకేం మిగులుతుంది, పీబీఓ మిగులుతుంది. ఈ పీబీఓని మనము దేంతో రియాక్ట్ చేస్తున్నాం, కార్బన్తో రియాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, పీబీ గాను ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గాను మిగిలిపోతుంది. సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ మనకి ప్యూర్ ఫామ్, పీబీ అనేది ప్యూర్ ఫామ్లో మనకి మిగులుతుంది అనమాట. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో నో లెట్స్ టేక్ ఓకే, అండ్ పీబీఓ. ఇట్లా మనకి అల్టిమేట్గా లెడ్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ కాబట్టి అదేమవుతుంది, అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇదేంటి, ఫస్ట్ మెథడ్లో మనం ఏం అప్లై చేసాం, దీనికి 2 మెథడ్స్ని అడాప్ట్ చేసుకున్నాం. వాట్ ఆర్ దోస్ 2 మెథడ్స్? ద ఫస్ట్ వన్ ఏమో ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే కనుక ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో దీన్ని బర్న్ చేసాం, అప్పుడు ఇట్లా వస్తుంది. రిడక్షన్ అంటే కనుక దీంట్లో మళ్ళీ మనకి పీబీఓ వస్తుంది. ఈ పీబీఓకి మళ్ళీ ఏం చేస్తాం, కోక్ని యాడ్ చేస్తాం, అప్పుడు అది లెడ్ గాను కార్బన్ డయాక్సైడ్ మారిపోతుంది. మళ్ళీ ఇంకా 2వ మెథడ్ చూద్దాం. ఈసారి కార్బన్ మోనాక్సైడ్ని వాడదాం. కార్బన్ మోనాక్సైడ్ వాడితే మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Fe2O3 తీసుకుందాం. Fe2O3. సో Fe2O3కి కార్బన్ మోనాక్సైడ్ని మనం అప్లై చేసామనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది, ఇక్కడ అది Fe గాను ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గాను విడిపోతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, Fe2O3ని కార్బన్ మోనాక్సైడ్తో సప్లై చేసినప్పుడు ఈ కార్బన్ డయాక్సైడ్ బీయింగ్ ఏ గ్యాస్ దట్ ఎస్కేప్స్ ఇంటూ ద అట్మాస్ఫియర్, ఆ కార్బన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్లోకి ఎక్స్చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ప్యూర్ ఫామ్ ఆఫ్ ఐరన్ మిగులుతుంది. సో మనం ఇక్కడ 2 పెడదాం, ఇక్కడ 4 2 3 6. సో ఇక్కడ 3 కార్బన్స్ 6 3 9 వస్తున్నాయి. 4 2 to 4 కార్బన్ మోనాక్సైడ్, 3 to 6 3 + 3 6 2. ఇక్కడ 2 పెడదాం. 2 ఐరన్స్.
3 3 6 3 కార్బన్స్ 3 కార్బన్స్. మనకి ఈ విధంగా ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఓపెన్ చేసి మనము సెకండ్ మెథడ్ని అడాప్ట్ చేసుకున్నాం. మొట్టమొదటిలో మనం ఏం అడాప్ట్ చేసాము దాన్ని ఆక్సిడేషన్ని రిడక్షన్ని. రెండో మెథడ్లో మనం ఏం అప్లై చేసాం, కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే అడాప్ట్ చేసుకున్నాం. మూడో మెథడ్ ఉంటుంది, దాన్నే మనం ఏమనుకుంటామంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఆటో రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. ఆటో అంటే కనుక సెల్ఫ్. సో ఈ సెల్ఫ్ రిడక్షన్లో మనకి ఎలా మనం దీన్ని అప్లై చేస్తారో చూద్దాం. ఈ సెల్ఫ్ రిడక్షన్లో మొట్టమొదట మనము ఏం తీసుకుంటామంటే కాపర్ సల్ఫైడ్ తీసుకుంటాం. కాపర్ సల్ఫైడ్ తీసుకుని దాంట్లో మొట్టమొదట ఏం చేస్తాం, కాపర్ సల్ఫైడ్కి కొంచెము ఎక్కువ మొత్తంలో మనము కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేస్తాం. కార్బన్ మోనాక్సైడ్ని అప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కాపర్ ఆక్సైడ్కు అప్పుడు మనకి ఈ Cu2S ఎలా మారుతుంది, Cu2Oగా మారుతుంది, ప్లస్ దాంతోపాటుగా SO2 అనేది వస్తుంది. సో ఇక్కడ Cu2 వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి Cu2O ప్లస్ SO2. మొట్టమొదటి ఏం చేస్తామంటే Cu2S తీసుకుని దాంట్లో నుంచేసి మనము ఎక్కువ మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ పంపిస్తాం. ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ పంపిస్తామో దాంట్లో నుంచేసి అది Cu2O గాను ఆ తర్వాత SO2 గాను అది స్ప్లిట్ అవుతుంది. అట్లా మనము పంపించిన తర్వాత ఏం చేస్తామంటే మనము అక్కడ ఉన్నటువంటి దీంట్లోకి కార్బన్ మోనాక్సైడ్ని పంపడం ఆపేస్తాం. ఆపేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే కనుక దాంట్లో ఉన్నటువంటి ఈ కాపర్ ఆక్సైడ్ అక్కడ కొన్ని ట్రేసెస్ ఉంటాయి. ఆ కాపర్ ఆక్సైడ్ ఏమవుతుంది మళ్ళీ ఈ Cu2Sతో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి Cu2Sతో ఈ Cu2O సెల్ఫ్ రిడక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అప్పుడేమవుతుంది Cu గాను ప్లస్ SO2 గాను మారిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ Cu2S తీసుకున్నాం. ఈ Cu2S తీసుకుని కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ Cu2Sతో రియాక్ట్ అయ్యి Cu2Oగా మారుతుంది. ఈ Cu2O ఏమవుతుంది, మనము ఎప్పుడైతే మనము అక్కడ ఉన్నటువంటి మనం కార్బన్ డైఆక్సైడ్ని కానీ కార్బన్ మోనాక్సైడ్ పంపించవచ్చు, లేకపోతే ఆక్సిజన్ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఆక్సిజన్ ఏదైనా సరే మనం వాడుకోవచ్చు. అక్కడ వాడినప్పుడు ఏమవుతుంది, ఇది Cu2Oగా మారుతుంది. ఈ Cu2Oగా మారిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మనకు కావాల్సింది కేవలం కాపర్. ఈ Cu2Oలో ఆ తర్వాత ఈ Cu2S ఆల్రెడీ ఆ బీకర్లో ఉన్నటువంటి లేకపోతే ఆ ఫర్నేస్లో ఉన్నటువంటి Cu2S కానీ Cu2 కానీ రెండు కలిసిపోతాయి. ఆల్రెడీ ది Cu2 మనము సప్లై చేయకపోయినా ఈ Cu2O అంతే ఉంటుంది. ఆ Cu2O దేంతో రియాక్ట్ అవుతుంది, Cu2Sతో రియాక్ట్ అవుతుంది. మనకి రెండు రియాక్ట్ అయిపోయి ఏమవుతుంది, కాపర్ అనేది మిగులుతుంది. దీన్ని మనం అనుకుంటామంటే ఆటో రిడక్షన్ లేకపోతే కనుక సెల్ఫ్ రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఓకేనా, రైట్. ఆ తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దాన్ని మనము ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దాన్ని మొట్టమొదటి మనం ఏమనుకుంటామంటే థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి చూద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తుంది. సో ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై థర్మైట్ ప్రాసెస్. దీంట్లో ఫోర్త్ ప్రాసెస్, దాన్ని ఏమనుకుంటాం మనం, థర్మైట్ ప్రాసెస్. థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే కనుక ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. దీంట్లో మొట్టమొదటి ఏం చేస్తామంటే మనము ఎక్కడైనా సరే TiCl4 తీసుకుందాం. దాంట్లో ఏం చేద్దామంటే దానికి ఇక్కడ మనము తీసినటువంటి కాంపౌండ్కి ఏం చేస్తామంటే హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ని మనం వాడుతూ ఉంటాం. హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం అనుకోండి. సోడియం తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ సోడియం ఏం చేస్తుంది మనము దీని టీఐని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఈ టీఐని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ TiCl4తో సోడియంతో రియాక్ట్ అవుతుంది. ఈ సోడియం ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పుడు సోడియం ఏమవుతుంది, ఇక్కడ వచ్చినటువంటి టీఐని మూవ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మూవ్ చేసేసి దాని ప్లేస్లోకి ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది, Ti ప్లస్ NaCl. సో Ti ప్లస్ NaCl. ఇక్కడ ఏమైంది అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ని ఈ సోడియం హై యాక్టివిటీ సిరీస్ మెటల్, ఇది చాలా యాక్టివ్ సిరీస్ మెటల్. ఫస్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్. ఇవేం చేస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి లో యాక్టివిటీ సిరీస్ మెటల్ని ఆ పక్కన నెట్టేస్తాయి. వీటి యొక్క యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, అందువల్ల పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోయి మనకి కావాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీ మనకి ప్యూర్ ఫామ్ అన్న మెటల్ మనకు దొరుకుతుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకి TiCl4ని మనం ఇంకొక మెటల్తో రియాక్ట్ చేసామనుకోండి, మెగ్నీషియంతో రియాక్ట్ చేస్తే అప్పుడేమవుతుంది, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. Ti ఏమవుతుంది, Ti విడిపోతుంది, దాని ప్లేస్లో ఏమొచ్చి ఆక్యుపై చేస్తుంది, ఈ మెగ్నీషియం వచ్చి ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని ఏమంటాం మనం, MgCl2 అని చెప్పేసి అనుకుంటాం. ఈ విధంగా మనకి Ti అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో
మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్, సోడియం కానీ మెగ్నీషియం కానీ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్. ఈ హై యాక్టివిటీ సిరీస్ మెటల్స్ ఏం చేస్తాయి, అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ మెటల్ యొక్క రియాక్టివిటీ చాలా తక్కువగా ఉండటం వల్ల ఆ మెటల్ని పక్కనెట్టేసి వాటి ప్లేస్లోకి వెళ్ళి ఇవి ఆక్యుపై చేస్తాయి. దాని ప్లేస్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మెటల్ పక్కకి సెపరేట్ అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్ మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒకవేళ మనం కనుక ఎప్పుడైనా సరే Al2O3 అనేటువంటి మెటల్ని తీసుకుందాం, లేకపోతే కనుక Fe2O3 హ్యామటైట్ అని చెప్పేసి అనుకుంటా. Fe2O3ని మనం ఎప్పుడైనా సరే అల్యూమినియంతో ట్రీట్ చేసామనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది థర్డ్ ఎగ్జాంపుల్. మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఇక్కడ హెమటైట్ని అల్యూమినియంతో ఎప్పుడైతే ట్రీట్ చేస్తామో అప్పుడు ఇది కూడా సేమ్ అవుతుంది. ఏమవుతుంది, ఈ అల్యూమినియం వెళ్ళేసి అల్యూమినియం ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, Al2O3 ప్లస్ Fe సెపరేట్ అవుతుంది, ప్లస్ హీట్. దీంట్లో ఎనర్జీ, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్ప్లేస్మెంట్లో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది కదా. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అల్యూమినియం అక్కడ ఉన్నటువంటి ఐరన్ని డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు మొత్తం రియాక్షన్ ఏమవుతుంది, మనకి మొత్తం అంతా కూడా ఆ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది హైలీ ఎక్సోథర్మిక్, చాలా ఎక్కువ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. సో దీన్నే థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ థర్మైట్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ Cr2O3 తీసుకుందాం. Cr2O3 తీసుకుని దాన్ని మనము అల్యూమినియంతో ట్రీట్ చేసామనుకోండి. ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి అల్యూమినియము ఇక్కడ ఉన్నటువంటి క్రోమియంని అది డిస్ప్లేస్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇది Al2O3గా మారుతుంది, ప్లస్ మనకు కావాల్సిన క్రోమియం వస్తుంది, దాంతోపాటుగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి దీన్నే మనం అనుకుంటాం థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. థర్మైట్ ప్రాసెస్ అంటే ఏంటి, హై రియాక్టివ్ మెటల్ని then when we are reacting with any one compound with a high reactivity metal, this high reactivity metal will displaces the element in that metal, in that compound. Then it causes that high, it leads to just evolution of a high quantity of energy. It is exothermic reaction. ఇది మోల్టెన్ స్టేట్లో వస్తుంది, చాలా హై క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్ ఇది, దీన్ని రైల్వే ట్రాక్స్లో ఎక్కడైనా సరే కనెక్షన్కి రైల్వే ట్రాక్లో ఉన్న రైల్వే ట్రాక్స్ని కనెక్ట్ చేయడం కోసం, దాంతోపాటుగా ఏవైనా సరే హెవీ మెషిన్స్లో ఏమన్నా క్రాక్స్ ఉంటే వాటిని కనెక్ట్ చేయడం కోసం ఈ థర్మైట్ ప్రాసెస్ని వాడతాం. చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ థర్మైట్ ప్రాసెస్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. థర్మైట్ ప్రాసెస్ అంటే మనం హై రియాక్టివిటీ మెటల్ని మనం దేనికోసం వాడుకుంటాం, ఏదైనా ఒక మెటల్ని డిస్ప్లేస్ చేయడం కోసం వాడుకుంటాం. అయితే దీనికి ఉన్నటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చాలా హై, ఇట్ ఎవాల్వ్స్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అండ్ ఎనర్జీ. అందువల్ల దీన్ని మనం ఎక్కడ వాడుకుంటామంటే కనుక రైల్వే ట్రాక్స్ని కనెక్ట్ చేయడానికి, లేకపోతే కనుక ఏదైనా హెవీ మెషిన్స్లో ఏదైనా క్రాక్స్ ఉంటే వాటిని కనెక్ట్ చేయడం కోసం మనం వాడుకుంటాం. ఓకే, రైట్. ఆ తర్వాత మనకి లాస్ట్ యాక్టివిటీ ఉంది, లోవర్ యాక్టివిటీ సిరీస్ అలా బాటమ్ యాక్టివిటీ సిరీస్ని మనం చూద్దాం. ఈ లో యాక్టివిటీ సిరీస్, బాటమ్ యాక్టివిటీ సిరీస్, సో ఇక్కడ లో యాక్టివిటీ సిరీస్ లేకపోతే కనుక బాటమ్ యాక్టివిటీ సిరీస్. సో లో యాక్టివిటీ సిరీస్లో మనం ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్, మనము HGOని తీసుకుందాం, HGS. ఓకేనా, HGS చిన్న బార్ని తీసుకుందాం. చిన్న బార్ ఈజ్ HGS. ఈ దీంట్లో నుంచి లో యాక్టివిటీ సిరీస్లో 95% మనకి ప్యూర్ ఫామ్లో దొరుకుతూ ఉంటాయి. గోల్డ్ కానీ, కాపర్ కానీ, మనకి ఇంకా ప్లాటినం, ఇవన్నీ కూడా ప్యూర్ ఫామ్లో దొరుకుతాయి. మెర్క్యూరీ, ఇవన్నీ కూడా. బట్ లెస్ కేసెస్లో కొంచెం ఒక 5% ట్రేసెస్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. దానికోసం మనం మొట్టమొదట మళ్ళీ ఏం చేస్తాం, దీన్ని మొట్టమొదట HGS ఉంటే దీన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తాం. ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి HGO ప్లస్ SO2 ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ SO2 ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోకి అది ఎస్కేప్ అవుతుంది. ఆ తర్వాత ఈ HGOని కనుక మనము హీట్ చేసాం, ఇది డెల్టా, దాని సింబల్ ఏంటంటే హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఈ HGO ఏమవుతుంది, HGO మళ్ళీ HG గాను ఆక్సిజన్ గాను విడిపోతుంది. చాలా సింపుల్. లో యాక్టివిటీ సిరీస్ కోసం మనం ఏ మెథడ్ అడాప్ట్ చేస్తామంటే కనుక జనరల్గా మనము హీట్ చేస్తాం దాన్ని.
ఆ తర్వాత హీట్ చేసినప్పుడు లేకపోతే కనుక మనకి హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు అది ఇమీడియట్గా సెపరేట్ అయిపోతూ ఉంటుంది, హెచ్జిఓ ప్లస్ SO2. ఇక్కడ మనము కోక్ని ఇక్కడ హెచ్జిఓ దానంతట అది కానీ మనం కోక్ వాడకుండానే ఇక్కడ హెచ్జిఓ అనేది మనం హీట్ చేస్తే అది హైడ్రోజన్ మెర్క్యూరీ గాను ఆక్సిజన్ గాను సెపరేట్ అయిపోతుంటుంది. ఓకేనా. ఇట్లా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ యాక్టివిటీ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్. మిడిల్ యాక్టివిటీ సిరీస్ మెటల్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాట్ మెథడ్ విల్ యూ అడాప్ట్? ఏమేమి మెథడ్స్ అడాప్ట్ చేస్తాం అంటే కనుక మొట్టమొదట ఆక్సిడేషన్ని, రిడక్షన్ని, అది ఒక సెట్. ఆక్సిడేషన్ని మనం అనుకుంటాం రోస్టింగ్ అని చెప్పేసి అనుకుంటాం. రెండో సెట్లో ఏం తీసుకుంటాం, మళ్ళీ మనం కార్బన్ మోనాక్సైడ్తో ట్రీట్ చేస్తాం. అలా కూడా మనం ఆక్సిజన్ని రిమూవ్ చేయొచ్చు, రిడక్షన్ అంటాం దాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఆటో రిడక్షన్ ఉంటుంది, సెల్ఫ్ రిడక్షన్. దాంట్లో ఏమవుతుంది, మనం కలిపినటువంటి కార్బన్ డయాక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ ట్రేసెస్ అంతే ఉండి మళ్ళీ మనం ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే మనం యాడ్ చేసినటువంటి ఆ కాపర్ సల్ఫైడ్లో ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ Cu2O మళ్ళీ కలిసిపోయి అప్పుడు ఏమవుతుంది, కాపర్ గాను అది సెపరేట్ అయిపోతుంది. సో దాన్ని ఆటో రిడక్షన్ అంటే సెల్ఫ్ రిడక్షన్ అని చెప్పేసి అనుకుంటారు. అంటే మనం ఒకసారి హీట్ చేస్తాం కానీ ఆ రియాక్షన్ది మనం ఎయిర్ సప్లై చేయడం ఆగిపోయినా కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాన్ని మనం సెల్ఫ్ రిడక్షన్ అనుకుంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్మైట్ ప్రాసెస్. హై యాక్టివిటీ సిరీస్ మెటల్ని మనం వాడుకుంటే దాన్ని మనం థర్మైట్ ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత థర్మైట్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఇది హైలీ ఎక్సోథర్మిక్, చాలా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ని మిడిల్ యాక్టివిటీ సిరీస్, బాటమ్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో జనరల్గా ఆక్సిజన్ అనేది ఇంప్యూరిటీగా ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్గా హీట్ చేస్తే అది మనకి ప్యూర్ ఫామ్ ఆఫ్ ద మెటల్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.